అనిల్ నాయర్ హియర్. నంబర్ సిస్టమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో ఉన్న ఒక కాన్సెప్ట్ ని డిస్కస్ చేద్దాం. ఒక నంబర్ ఉంది ఆర్, ఆ నంబర్ ని 8 తోటి భాగాహారించినప్పుడు శేషం ఎంత సార్? 3. అంటే ఆర్ ఎంత అవుతుంది? 8 ఇంటూ కే ప్లస్ 3 అవుతుంది. ఆర్ ఏమవుతుంది? 8 ఇంటూ కే ప్లస్ 3 అవుతుంది. మనము ఏదైనా వాల్యూ ఆఫ్ కే పెట్టుకుంటే మనకు ఆర్ వాల్యూలు వస్తాయి. మనకు క్వశ్చన్ ఏమన్నాడు? ఆర్ స్క్వేర్ ప్లస్ 6r ప్లస్ 7 డివైడెడ్ బై 8. ఆర్ ఏదైనా కే వాల్యూ ఏది పెట్టుకున్నా ఆర్ వాల్యూ వస్తుంది. ఏది ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఆన్సర్ సేమ్ వస్తుంది. సో కాబట్టి కే అనేది 0 అనుకుంటున్నాను. అంటే ఆర్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఆర్ 3 అవుతే అది 3 స్క్వేర్ 9, 6 3s are 18 ప్లస్ 7 డివైడెడ్ బై 8. 9 ప్లస్ 8 27, 27 ప్లస్ 7 34, 8 4s are 32. శేషం ఎంత సార్? 2. మనం ఆర్ వాల్యూ 1, కే వాల్యూ 1 పెట్టుకుందాం. అంటే ఆరు 11 వచ్చింది. 11 స్క్వేర్ 121, 11 ఇంటూ 6 66 ప్లస్ 7 డివైడెడ్ బై 8. 8 15 120, 1 8 8 64, 2. అంటే మళ్ళీ శేషం ఎంత? 2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. కే ఏ వాల్యూ పెట్టుకున్నా ఆన్సర్ అనేది శేషము కాబట్టి మారదు. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.